అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో ఇంకనూ కొంతమందికి పెండింగ్‌లో ఉన్న 2018 డీఆర్ బకాయిల చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది గౌరవనీయ పెన్షనర్లకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 జూలై నెల నాటి డీఆర్ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. గత జనవరి 14వ తేదీ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం సుమారు 70% నుంచి 80% మంది పెన్షనర్లకు ఈ 30 నెలల కాలానికి సంబంధించిన అరియర్స్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో విజయవంతంగా జమ చేసింది. అయితే అప్పట్లో వివిధ సాంకేతిక కారణాల వల్ల మరియు పరిపాలనా ఇబ్బందుల వల్ల మిగిలిపోయిన సుమారు 20-25% మంది పెన్షనర్లకు ఇప్పటివరకు ఆ సొమ్ము అందలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గతంలో డీడీఓలు సమర్పించిన బిల్లులను సీఎఫ్ఎంఎస్ వారు కొన్ని లోపాల వల్ల తిరస్కరించడం లేదా వెనక్కి పంపడం జరిగింది. ఈ విధంగా వెనక్కి వచ్చేసిన బిల్లులను లేదా అసలు సబ్మిట్ చేయని 2018 జూలై నాటి డీఆర్ అరియర్స్ బిల్లులను మళ్ళీ వ్యవస్థలో అప్‌లోడ్ చేయాలంటే ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం నుండి ఈ అనుమతి లభించిన తర్వాత మాత్రమే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో సైట్ అనేది అపారమైన సాంకేతిక మార్పులు చేసి ఆగిపోయిన బిల్లులను తిరిగి రీసబ్మిట్ చేయడానికి ఆ సైట్‌ని అయితే ఎనేబుల్ చేస్తారు. ఇలా సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీడీఓలందరికీ తగిన మార్గదర్శకాలు మరియు సూచనలు జారీ చేయాలి. అప్పుడు వారు పెన్షనర్ల వివరాలను మరియు బిల్లులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రక్రియ మొత్తం వేగవంతం చేస్తామని, మే 1వ తేదీ నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి చెల్లింపులు ప్రారంభిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఆ హామీని అమలు చేస్తూ మే 4 మరియు 5వ తేదీల నుండి సీఎఫ్ఎంఎస్ అధికారిక సైట్‌లో డీఆర్ అరియర్స్ పెన్షన్ స్లిప్పులు జనరేట్ అవ్వడం ప్రారంభమైంది. పెన్షనర్లు తమ అరియర్ వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోగలుగుతున్నారు. అయితే ప్రస్తుతం జనరేట్ అవుతున్న ఈ స్లిప్పులు మరియు అప్‌లోడ్ అవుతున్న బిల్లులు కేవలం గతంలో సీఎఫ్ఎంఎస్ ద్వారా తిరస్కరించబడిన లేదా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించినవి మాత్రమేనని గమనించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత జనవరిలో పేమెంట్ జరగడానికి ముందే లేదా జరిగిన తర్వాత చనిపోయిన సర్వీస్ పెన్షనర్ల విషయంలో కొంత అనిశ్చితి నెలకొంది. ఆ చనిపోయిన పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వారి ఫ్యామిలీ పెన్షనర్ల పేర్ల మీదకు మార్చి కొత్తగా బిల్లులు తయారు చేసి పంపే ప్రక్రియపై ప్రభుత్వం నుండి ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. అందుకే అటువంటి వారికి ప్రస్తుతం అరియర్స్ పే స్లిప్స్ జనరేట్ కాలేదు. కానీ వీరి సమస్యపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత బిల్లుల స్థితిగతులను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు ప్రాసెస్ అవుతున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం సబ్ ట్రెజరీకి సంబంధించి ఏరియర్ బిల్లులు ప్రస్తుతం బిల్ నాట్ అప్రూవల్స్ దశలో ఉన్నాయి. అలాగే పెనుగొండ, కొత్తపేట మరియు పీలేరు సబ్ ట్రెజరీలకు సంబంధించి బిల్లులు కూడా ఇదే విధంగా బిల్ నాట్ అప్రూవల్‌లోనే కనిపిస్తున్నాయి. ఇలా బిల్ నాట్ అప్రూవల్‌లో ఉన్న బిల్లులు అంటే అవి ప్రస్తుతం ట్రెజరీ అధికారుల పరిశీలనలో ఉన్నాయని అర్థం. ఇవి మరో 2 లేదా 3 రోజుల్లో తదుపరి దశ అయినటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి మారతాయి. ఈ దశకు చేరుకున్నాయంటే నిధుల విడుదల కోసం బిల్లు సిద్ధంగా ఉందని అర్థము. మొత్తం మీద సీఎఫ్ఎంఎస్‌లో బకాయిల చెల్లింపు ప్రక్రియ వేగంగా కదులుతోంది. కాబట్టి మరో 2-5 రోజుల్లో పెన్షనర్ల ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు కొంతమంది పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొబైల్ నంబర్ డస్ నాట్ మ్యాచ్, మొబైల్ నంబర్ సరిపోలకపోవడము. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్‌లయితే వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి వారు వెంటనే
ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తమ మొబైల్ నంబర్‌కు అప్డేట్ కోసం లేదా పేస్లిప్ సమస్య పరిష్కారం కోసం ఒక సర్వీస్ రిక్వెస్ట్‌నైతే పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ యొక్క ప్రస్తుత మొబైల్ నంబర్ డేటాబేస్‌లో అప్డేట్ అవుతుంది. మరియు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పెన్షన్ మరియు అరియర్స్ వివరాలను ఆన్‌లైన్‌లో పొందడానికి వీలు కలుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ ధైర్యంగా ఉండాలని, మీ బకాయిలు త్వరలోనే మీ చేతికి అందుతాయని అయితే ఆశించవచ్చు.